చూడమ్మా, ఎస్టర్డే మనం ఇన్హెరిటెన్స్ కోసం మాట్లాడుకున్నాం. సో ఇన్హెరిటెన్స్లో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మల్టీ లెవెల్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎస్టర్డేస్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో టేక్ ద టుడేస్ అవర్ హెడ్డింగ్. ఈరోజు హెడ్డింగ్ తీసుకున్నాం పాలిమార్ఫిజం. టుడేస్ టాపిక్ ఈస్ పాలిమార్ఫిజం. సో నాట్ ఓన్లీ పాలిమార్ఫిజం, ఈరోజు రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా ఒకసారి ఓవర్వ్యూ అనేది చూద్దాము. పాలిమార్ఫిజం అయిపోయిన తర్వాత లైక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి. సో వీటన్నిటి కోసం ఈరోజు ఒకసారి ఓవర్వ్యూ అనేది మాట్లాడుకుందాం. ఓకే. సి, పాలిమార్ఫిజం అంటే ఏం లేదమ్మా, ఇట్ మీన్స్ వన్ నేమ్ విత్ మెనీ ఫార్మ్స్. వన్ నేమ్ విత్ మెనీ ఫార్మ్స్ అంటే చూడడానికి ఒకటే నేమ్ కనిపిస్తుంది, బట్ ఇట్ కెన్ యాక్ట్ లైక్ ఎ డిఫరెంట్ వేస్. ఇట్ కెన్ యాక్ట్ లైక్ ఏ డిఫరెంట్ వేస్. అంటే మనకి యాక్చువల్గా పాలిమార్ఫిజంలో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయండి. సో మెథడ్ ఓవర్ లోడింగ్ అనేది ఉంటుంది, మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది ఉంటుంది. పాలిమార్ఫిజం ఎన్ని రకాలము? టూ టైప్స్, మెథడ్ ఓవర్ లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో వన్ బై వన్ ఒకసారి చూద్దాం ఇక్కడ. సో మెథడ్ ఓవర్ లోడింగ్కి ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ కనిపిస్తుంది చూడండి, నా స్క్రీన్లో మీకు కనిపించే ఎగ్జాంపుల్ ఏంటమ్మా, మెథడ్ ఓవర్ లోడింగ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ మెథడ్ ఓవర్ లోడింగ్? సో మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏంటంటే, సే మెథడ్ నేమ్ సేమ్ ఉండి, మెథడ్ తాలూకా నేమ్ సేమ్గా ఉండి, మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉన్నట్టయితే, మెథడ్ నేమ్ సేమ్గా ఉండి మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటే దాన్ని మనం ఏమంటున్నామా, మెథడ్ ఓవర్ లోడింగ్ అంటున్నాం. సో కావాల్సిన నోట్స్ తీసుకోండి. మెథడ్ ఓవర్ లోడింగ్. పాలిమార్ఫిజంకి డెఫినేషన్ ఏంటమ్మా, పాలిమార్ఫిజం మీన్స్ వన్ నేమ్ విత్ మెనీ ఫార్మ్స్. వన్ నేమ్ విత్ మెనీ ఫార్మ్స్ అంటే చూడడానికి ఒకటే నేమ్ కనిపిస్తుంది, బట్ ఇట్ కెన్ యాక్ట్ లైక్ ఎ డిఫరెంట్ వేస్. రకరకాల ఫంక్షనాలిటీస్ అది పనిచేస్తుంది. అది పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం ఎన్ని రకాలమ్మా? టూ టైప్స్, మెథడ్ ఓవర్ లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది ఏంటమ్మా, మెథడ్ ఓవర్ లోడింగ్. మెథడ్ ఓవర్ లోడింగ్. సో మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏం చెప్పుకున్నామా, మెథడ్ నేమ్ సేమ్ ఉండి మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటే దాన్ని ఏమంటున్నాం, మెథడ్ ఓవర్ లోడింగ్ అంటున్నాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిగ్నేచర్? ఇక్కడ సిగ్నేచర్ అంటే ఏంటమ్మా, అంటే సిగ్నేచర్ డిఫరెంట్గా ఉండొచ్చు అని చెప్తున్నాం కదా. సో దాని మీనింగ్ ఏంటి ఒకసారి చూద్దాం. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీరు క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చమ్మా. నేనేదో శాంపుల్ అని తీసుకున్నాను. మీరేం రాస్తారంటే మెథడ్ ఓవర్ లోడింగ్ ఎగ్జాంపుల్ 1 అని తీసుకోండి. మీరు రాసేటప్పుడు మెథడ్ ఓవర్ లోడింగ్ ఎగ్జాంపుల్ 1 అని చెప్పి ఈ క్లాస్కి నేమ్ తీసుకోండి. సో లోపల నేను ఒక 2 మెథడ్స్ తీసుకున్నాను. యాడ్ అనేది ఒక మెథడ్. మై ఫస్ట్ మెథడ్ ఈస్ యాడ్, మై సెకండ్ మెథడ్ ఈజ్ ఆల్సో యాడ్. మీరు కూడా యాడ్ అయితే తీసుకోవాలని ఏం లేదమ్మా. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్, ఎనీ మెథడ్ నేమ్. మీకు నచ్చిన మెథడ్ నేమ్ తీసుకోవచ్చమ్మా. అది M1 అవ్వచ్చు, M2 అవ్వచ్చు, M3 అవ్వచ్చు, ఏదైనా మీకు నచ్చిన మెథడ్ నేమ్. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటమ్మా, సో రెండు మెథడ్స్కి సేమ్ నేమ్ ఉండాలి. ద మెథడ్ నేమ్ షుడ్ బి సేమ్. అంటే ఇక్కడ మీరు M1 అని తీసుకున్నారనుకోండి, ఇక్కడ కూడా M1 అనే తీసుకోండి. సో ఇక్కడ ABC అనే మెథడ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ కూడా ABC అనే మెథడే తీసుకోండి. మెథడ్ షుడ్ హ్యావ్ సేమ్ నేమ్. రెండు మెథడ్స్కి సేమ్ నేమ్ ఉండాలి. డిఫరెంట్ సిగ్నేచర్. డిఫరెంట్ సిగ్నేచర్ అంటే అర్థం ఏంటమ్మా, ఇక్కడ మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చూడండి. హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ హియర్? దెర్ ఆర్ 2 ఆర్గ్యుమెంట్స్, int A, int B. బట్ ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చూడమ్మా, హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ హియర్? హియర్ యూ క్యాన్ సీ ద 3 ఆర్గ్యుమెంట్స్, int A, int B, int C. అంటే డిఫరెంట్ సిగ్నేచర్ అంటే అర్థం ఏంటంటే there may be a difference in number of arguments. There may be a difference in number of arguments. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు. ఆర్ there may be a difference in data types of the arguments. There may be a difference in డేటా టైప్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. వాటి డేటా టైప్స్లో అయినా మనకి డిఫరెన్స్ ఉండొచ్చమ్మా. సో నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇది శాంపుల్ 3 అని చెప్పి వేరొక ఎగ్జాంపుల్ అమ్మా. ఇది కూడా మెథడ్ ఓవర్ లోడింగే. సో చూడండి, మెథడ్ నేమ్ ఇక్కడ యాడ్ అని తీసుకున్నాను, ఇక్కడ కూడా యాడ్ అనే తీసుకున్నానమ్మా. మెథడ్ నేమ్ సేమ్ ఉంది. సిగ్నేచర్ డిఫరెంట్ అంటే ఏంటో చూడమ్మా, ఇక్కడ ఇంటీజర్ A, ఇంటీజర్ B అంటే రెండు ఇంటీజర్స్ తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాను చూడమ్మా, XX, YY అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉన్నాయమ్మా. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ కూడా 2 ఆర్గ్యుమెంట్స్. అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్గా ఉన్నాయి, బట్ ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందమ్మా, వాటి డేటా టైప్స్లో డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ మనం ఫస్ట్ మెథడ్లో ఇంటీజర్స్ని పాస్ చేస్తున్నాం, సెకండ్ మెథడ్లో మనం ఏం పాస్ చేస్తున్నామా, డబుల్. డబుల్ అంటే తెలుసు కదమ్మా, ఫ్రాక్షనల్ నెంబర్స్ని ఇక్కడ పాస్ చేస్తాను. సో అంటే ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా వాటి డేటా టైప్స్లో అయినా మీకు డిఫరెన్స్ ఉండొచ్చు. సో వన్ బై వన్ మనం చూద్దామా. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూడండి, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో డిఫరెన్స్ ఇచ్చాను. ఫస్ట్ మెథడ్లో 2 ఇన్పుట్స్ ఇచ్చానమ్మా. సెకండ్ మెథడ్లో ఇక్కడ మనం ఎన్ని ఇన్పుట్స్ పాస్ చేస్తున్నాం చూడండి, వీఆర్ పాసింగ్ 3 ఆర్గ్యుమెంట్స్. 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం.
మనకి అవుట్పుట్ ఏం కావాలి చూడమ్మా, ఫస్ట్ మెథడ్లో మనకు కావాల్సిన అవుట్పుట్ ఏమిటి, a+b అనేది అవుట్పుట్ కావాలి. సెకండ్ మెథడ్లో మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి చూడమ్మా, a+b+c. సెకండ్ మెథడ్లో a+b+c 3 ఆర్గ్యుమెంట్స్ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఐ వాంట్ టు కాల్ ద మెథడ్స్. ఈ 2 మెథడ్స్ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో మెథడ్స్ని కాల్ చేయాలంటే మీరు ఎక్కడికి వెళ్తారమ్మా, టు కాల్ ద మెథడ్స్ గో టు యువర్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ నుంచి మన మెథడ్స్ని కాల్ చేయాలి అంటే కంపల్సరీ మీరు మీ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలమ్మా, యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్ పైన ఏదైతే మీరు క్లాస్ నేమ్ తీసుకున్నారో మీ క్లాస్ నేమ్కి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ నేమ్ ఎనీథింగ్ మీ ఇష్టం, అది ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో విత్ యూసింగ్ దట్ ఆబ్జెక్ట్ సో వీ కెన్ కాల్ ద మెథడ్. ఆ ఎక్స్ అనే ఆబ్జెక్ట్తో నేను ఇక్కడ యాడ్ అనే మెథడ్, మన మెథడ్ నేమ్ ఏంటమ్మా ఇక్కడ యాడ్ కదా, సో యాడ్ అనే మెథడ్ కాల్ చేస్తున్నాం. సో యాడ్ మెథడ్ కాల్ చేసేటప్పుడు లోపల మీరు 2 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, లోపల మీరు 2 ఇన్పుట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏ మెథడ్ కాల్ అవుతుందమ్మా ఈ రెండింటిలో, ద ఫస్ట్ మెథడ్ విల్ బి కాలింగ్, ఫస్ట్ మెథడ్ విల్ బి కాలింగ్. అదే మీరు లోపల 3 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, యాడ్ అనే మెథడ్లో మీరు లోపల 3 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఏ మెథడ్ కాల్ అవుతుందమ్మా, ఈ సెకండ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. పక్కన మీకు తెలియడానికి కామెంట్ కూడా రాశానమ్మా, ఇట్ విల్ కాల్ ద ఫస్ట్ మెథడ్ వెరేజ్ ఇట్ విల్ కాల్ ద సెకండ్ మెథడ్ అని చెప్పి ఇచ్చాను. సో అంటే ఇక్కడ మెథడ్ నేమ్ సేమ్ ఉండి మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటే దాన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటున్నాం. సిగ్నేచర్ డిఫరెంట్ అంటే అర్థం ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో అయినా మీరు డిఫరెన్స్ మెయింటైన్ చేయొచ్చు, లేదా డేటా టైప్స్లో అయినా కూడా మీరు డిఫరెన్స్ని మెయింటైన్ చేయొచ్చు. సో డేటా టైప్స్లో డిఫరెన్స్ని మెయింటైన్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను చూడండి ఇక్కడ. సో చూడండి, ఫస్ట్ మెథడ్ నేమ్ యాడ్, సెకండ్ మెథడ్ నేమ్ ఈజ్ ఆల్సో యాడ్. బట్ డిఫరెన్స్ ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఫస్ట్ మెథడ్లో 2 ఇంటీజర్స్ పంపించానమ్మా, సెకండ్ మెథడ్లో డబుల్ అండ్ డబుల్ ఎక్స్ డబుల్ వై. అంటే ఇక్కడ పైన 2 ఆర్గ్యుమెంట్స్ ఏనమ్మా, సెకండ్ ఆర్గ్యుమెంట్లో సెకండ్ మెథడ్లో కూడా 2 ఆర్గ్యుమెంట్స్, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉంది, కాకపోతే వాటి డేటా టైప్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో వీటిని ఎలా కాల్ చేస్తాము, మెథడ్స్ని కాల్ చేయడానికి ఎక్కడికి వెళ్తారు, గో టు యువర్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్లో మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి, క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. సో విత్ యూజింగ్ ద ఆబ్జెక్ట్, మనం ఏదైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్తో వి నీడ్ టు కాల్ ద మెథడ్. ఇక్కడ యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. మన యాడ్ అనే మెథడ్ని కాల్ చేసేటప్పుడు మీరు లోపల 2 ఇంటీజర్స్ రెండు హోల్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, 2 హోల్ నెంబర్స్ ఇస్తే అది ఎక్కడ కాల్ చేస్తుందమ్మా, ఫస్ట్ మెథడ్ని కాల్ చేస్తుంది. అదే మీరు లోపల ఒక 2 ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, అంటే డెసిమల్స్ 10.2 5.6 ఇలా మీరు ఏమైనా ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, అది వెళ్ళి ఏం కాల్ చేస్తుందమ్మా, ఈ సెకండ్ మెథడ్ని కాల్ చేస్తుంది. అంటే మీరు లోపల హోల్ నెంబర్స్ ఇస్తే ఫస్ట్ మెథడ్ కాల్ అవుతుంది. సో అదే మీరు లోపల ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇస్తే సెకండ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఇలా మెథడ్ నేమ్ సేమ్ ఉండి మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటే దాన్ని ఏమని పిలుస్తున్నామా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ ఓవర్లోడింగ్ అని పిలుస్తూ ఉన్నాను. దెన్ వాట్ అబౌట్ మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటమ్మా చూద్దాం ఒకసారి. చూడమ్మా, మెథడ్ ఓవర్లోడింగ్లో మనం ఏం చెప్పుకున్నాం, మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి బట్ మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పుకున్నాం. మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటే అది ఓవర్లోడింగ్. మరి ఓవర్ రైడింగ్ అంటే అర్థం ఏంటంటే, మెథడ్ ఓవర్ రైడింగ్ మీన్స్ మెథడ్ నేమ్ సేమ్ ఉండాలమ్మా, సిగ్నేచర్ కూడా సేమే ఉండాలి. సిగ్నేచర్ కూడా సేమే ఉండాలి. అంటే ఫస్ట్ మెథడ్లో మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటే సెకండ్ మెథడ్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, సేమ్ డేటా టైప్. ఫస్ట్ మెథడ్లో ఇక్కడ మీరు ఏవైతే డేటా టైప్స్ పంపిస్తున్నారో సెకండ్ మెథడ్లో కూడా సేమ్ డేటా టైప్సే పంపించాలి. అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, సిగ్నేచర్ కూడా సేమే ఉండాలి, అప్పుడు దాన్ని ఏమంటామా, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. మెథడ్ ఓవర్ రైడింగ్. బట్ దట్ ఈస్ ఇంపాసిబుల్ విత్ ఇన్ ద సింగిల్ క్లాస్. అంటే ఒకటే క్లాస్లో మీరు సేమ్ మెథడ్ నేమ్ సేమ్ మెథడ్ సిగ్నేచర్ మెయింటైన్ చేయడం కుదురుతుందా అంటే కుదరదమ్మా. దానికి సొల్యూషన్ ఏంటి అంటే, 1 మెథడ్ యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ ద పేరెంట్ క్లాస్, 1 మెథడ్ యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ ద చైల్డ్ క్లాస్. మళ్ళీ మనం ఏ కాన్సెప్ట్లోకి వెళ్తామో, మన పేరెంట్ అండ్ చైల్డ్. అంటే ఎస్టర్డే మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదమ్మా, ఆ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాం. ఒక మెథడ్ని పేరెంట్లో మెయింటైన్ చేయండి, ఒక మెథడ్ని చైల్డ్లో మెయింటైన్ చేయండి. చూడమ్మా, ఇక్కడ ఎగ్జాంపుల్గా ఓవర్ రైడింగ్, ఇవన్నీ కూడా నేను మీకు ఇచ్చిన జీ డ్రైవ్లో మన లింక్ ఉంటుంది కదమ్మా, ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నేను ఇచ్చానమ్మా. ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్ అని ఉంటుంది అందులో. సో చూడండి, క్లాస్ 1 అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాం. మై క్లాస్ నేమ్ ఈస్ క్లాస్ 1. మీ ఇష్టం అమ్మా, యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్.
ఈ 1 అనే క్లాస్లో ఈ m1 అనే మెథడ్ తీసుకున్నాను. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయమ్మా? ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్, ఇంటీజర్ x. మనకి అవుట్పుట్ ఏం కావాలమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ద అవుట్పుట్ ఈస్ x ఇంటూ x. ద అవుట్పుట్ షుడ్ బి x ఇంటూ x. నౌ కమింగ్ టు ద అనదర్ క్లాస్, వేరొక క్లాస్ తీసుకున్నాము, ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్. ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ 1. అంటే అర్థం ఏంటమ్మా? 1 అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది, పైన 1 అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది. ఈ ఓవర్ రైడింగ్ అనేది ఏమవుతుందమ్మా? ద ఓవర్ రైడింగ్ ఈజ్ ద చైల్డ్ క్లాస్. సో ఈ చైల్డ్ క్లాస్లో కూడా సేమ్ మెథడ్ నేమ్ మెయింటైన్ చేయడం. పైన ఏదైతే మెథడ్ తీసుకున్నారో సేమ్ అదే మెథడ్ నేమ్ m1 అనే మెథడ్ నేమే తీసుకున్నాను. సిగ్నేచర్ కూడా సేమ్ ఉందమ్మా. పైన ఎన్ని ఆర్గ్యుమెంట్స్? 1 ఆర్గ్యుమెంట్. ఇక్కడ కూడా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అమ్మా? ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్. అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉంది, మెథడ్ సిగ్నేచర్ కూడా సేమే ఉందమ్మా. మెథడ్ సిగ్నేచర్ కూడా సేమే ఉంది. సో మెథడ్ నేమ్ మెథడ్ సిగ్నేచర్ రెండు సేమ్ ఉంటే దాన్ని ఏమంటామా? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాము. మెథడ్ ఓవర్ రైడింగ్. సో వీటిని కాల్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ మెథడ్లోకి వెళ్ళానమ్మా. మెయిన్ మెథడ్లో యూనిట్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ పేరెంట్. యూనిట్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ పేరెంట్. పేరెంట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. మా పేరెంట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ పేరెంట్కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్తో మీరు m1 కాల్ చేశారనుకోండి, అది ఎక్కడుండే మెథడ్ని కాల్ చేస్తుంది? పేరెంట్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తుందా లేదా చైల్డ్లో ఉన్న మెథడ్ కాల్ చేస్తుందా అంటే, సో యాజ్ పర్ ఇన్హెరిటెన్స్, మా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యాజ్ పర్ ఇన్హెరిటెన్స్ పేరెంట్ కెనాట్ యాక్సెస్ ద చైల్డ్ మెథడ్. పేరెంట్ ఎప్పుడు కూడా చైల్డ్ మెథడ్ని యాక్సెస్ చేయలేదు. పేరెంట్ కెన్ యాక్సెస్ ఓన్లీ పేరెంట్ మెథడ్. పేరెంట్ అనేది ఓన్లీ పేరెంట్లో ఉన్న మెథడ్స్ని మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతుంది మన ఇన్హెరిటెన్స్లో. సో పేరెంట్ కెన్ యాక్సెస్ ఓన్లీ ద పేరెంట్ మెథడ్స్, పేరెంట్ కెనాట్ యాక్సెస్ ద చైల్డ్ మెథడ్. సో దట్స్ వై ఇక్కడ మనం పేరెంట్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. మీ రెండింటిలో ఏది పేరెంట్ ఏది చైల్డ్ అమ్మా? చూడండి, ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్స్ 1. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ 1 అనేది అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది పేరెంట్ అవుతుంది, మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది ఏమవుతుందమ్మా? చైల్డ్ అవుతుంది. సో పేరెంట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. పేరెంట్కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్తో మనం m1 కాల్ చేస్తే అది ఎక్కడున్న m1 కాల్ చేసుకుంటుందమ్మా? పేరెంట్లో ఉన్న m1 మాత్రమే కాల్ చేసుకుంటుంది. అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? 6 ఇంటూ 6. 6 ఇంటూ 6 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ 36 అనే అవుట్పుట్ అనేది మనకి వస్తుంది. ద అవుట్పుట్ విల్ బి 36. నౌ యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్. ఇప్పుడు మీరు చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. సో చైల్డ్ క్లాస్కి క్రియేట్ చేసేటటువంటి ఆబ్జెక్ట్తో మీరు m1 కాల్ చేశారు అనుకోండమ్మా. చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాంతో m1 కాల్ చేశారు. అదేం చేస్తుందంటే డైరెక్ట్గా పేరెంట్ దగ్గరికి వెళ్ళదమ్మా. ఇట్ విల్ చెక్ ద మెథడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద చైల్డ్ క్లాస్ ఆర్ నాట్. ఈ మెథడ్ అనేది చైల్డ్ క్లాస్లో ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ద మెథడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద చైల్డ్ క్లాస్, ఈ మెథడ్ అనేది మనకి చైల్డ్ క్లాస్లో అవైలబుల్గా ఉంటే ఇట్ విల్ కాల్ ద మెథడ్ ఫ్రమ్ ద చైల్డ్ క్లాస్ ఓన్లీ. వై? బికాస్ వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్కి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్తో మీరు మెథడ్ని కాల్ చేసేటప్పుడు అది డైరెక్ట్గా పేరెంట్ దగ్గరికి వెళ్ళదమ్మా. ఇట్ విల్ చెక్ ద మెథడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద చైల్డ్ క్లాస్ ఆర్ నాట్. ఈ మెథడ్ అనేది చైల్డ్ క్లాస్లో ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. చైల్డ్ క్లాస్లో ఉన్నట్టయితే ఇట్ విల్ కాల్ ద మెథడ్ ఫ్రమ్ ద చైల్డ్ ఓన్లీ. చైల్డ్లో ఉన్న మెథడ్నే కాల్ చేస్తుంది. ఇక్కడ మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందమ్మా? ద అవుట్పుట్ విల్ బి 6 + 6. 6 + 6 అంటే 12 అనే అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. కావచ్చు సార్, రన్ చేసి చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ మనకి 6 ఇంటూ 6 ప్రింట్ అవ్వాలమ్మా. 6 ఇంటూ 6 అంటే ఫస్ట్ వన్ మీకు 36 ప్రింట్ అవుతుంది. సో తర్వాత 6 + 6 అంటే 12 అనేది ప్రింట్ అయింది. సో అది చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. ఎస్టర్డే మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ చెప్పుకునేటప్పుడు, మన నిన్నటి క్లాస్లో మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్పుకున్నామమ్మా? B1 అనేది ఒక పేరెంట్ క్లాస్, ఏ అనేది ఒక చైల్డ్ క్లాస్. గుర్తుందమ్మా? సో ఎస్టర్డేస్ క్లాస్. సో B1 అనేది పేరెంట్. పేరెంట్లో m1 అనే ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాం. పేరెంట్లో m1 అనే ఒక మెథడ్ క్రియేట్ చేసాం. ఆఫ్టర్ దట్ చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. అంటే అర్థం ఏంటమ్మా? క్లాస్ ఏకి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు. సో క్లాస్ ఏకి క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్తో మనం ఎక్కడుండే మెథడ్ని కాల్ చేసామమ్మా? ఎస్టర్డే పేరెంట్లో ఉన్న మెథడ్ని కాల్ చేసాం. ఎస్టర్డే మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పామమ్మా? ద చైల్డ్ క్లాస్ కెన్ యాక్సెస్ ద పేరెంట్ ప్రాపర్టీస్ అని చెప్పాం. చైల్డ్ క్లాస్ కెన్ యాక్సెస్ ద పేరెంట్ ప్రాపర్టీ. అంటే చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాంతో మనం ఏం చేసామమ్మా? ఎస్టర్డే పేరెంట్లో ఉన్న మెథడ్ని కాల్ చేసాం. బట్ యాక్చువల్గా థింగ్ ఏంటి అంటే ఇది డైరెక్ట్గా పేరెంట్ దగ్గరికి వెళ్ళదమ్మా. డైరెక్ట్లీ ఇట్ విల్ నాట్ గో టు ద పేరెంట్. ఇట్ విల్ చెక్
ద మెథడ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద చైల్డ్ క్లాస్ ఆర్ నాట్. ఈ మెథడ్ అనేది చైల్డ్ క్లాస్లో ఉందా లేదా వెతుకుతుందమ్మా. వై? బికాస్ ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. ఎక్స్ అనేది ఎవరికి ఆబ్జెక్ట్ అమ్మా? ఎక్స్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. మీరు చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్తో మీరు M1 కాల్ చేస్తే అది చైల్డ్ క్లాస్లో ఆ మెథడ్ ఉందా లేదా వెతుకుతుందమ్మా. ఇఫ్ ద మెథడ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద చైల్డ్ క్లాస్, ఇఫ్ ద మెథడ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద చైల్డ్ క్లాస్, ఆ మెథడ్ అనేది చైల్డ్ క్లాస్లో లేకపోతేనే ఇట్ విల్ గో టు ద పేరెంట్. అప్పుడు అది పేరెంట్లోకి వెళ్తుందమ్మా. నిన్నటి మన ఎగ్జాంపుల్లో ఏం జరిగిందమ్మా? M1 అనేది చైల్డ్ క్లాస్లో అవైలబుల్గా ఉందా అంటే లేదమ్మా. M1 ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద చైల్డ్ క్లాస్. సో దట్స్ వై ఎస్టర్డేస్ ఎగ్జాంపుల్లో మనకి M1 అనేది ఎక్కడి నుంచి కాల్ అయింది? మనకి పేరెంట్ నుంచి కాల్ అయింది. ఇది జస్ట్ క్లారిటీ కోసం మాత్రమే చెప్పాను. ఓకే, నెక్స్ట్ టాపిక్ అమ్మా. సో టేక్ ఎ స్మాల్ హెడింగ్, ఒక చిన్న హెడింగ్ తీసుకోండి, అబ్స్ట్రాక్షన్. ద టాపిక్ నేమ్ ఈస్ అబ్స్ట్రాక్షన్. ఇప్పుడు ఏవైతే ఈరోజు నేను టాపిక్స్ చెప్తున్నానో ఈ టాపిక్స్ కోసం ఇన్డెప్త్గా కంప్లీట్ మన రికార్డింగ్స్లో ఉంటుందమ్మా. అంటే మీకు ఇలా ఇది ఫాస్ట్ అయింది, మీకు స్లోగా క్లాస్ కావాలి అనుకున్నట్టయితే ఇప్పుడు నేను ఏవైతే ఈ టాపిక్స్ చెప్తున్నానో ఈ టాపిక్స్ అన్నీ కూడా మన 10amclass.blogspot.com మీ అందరికీ తెలిసిందే. మీ అందరి దగ్గర కూడా లింక్ కూడా ఉందమ్మా. సో ఇందులో మనకి రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి కదా. ఈ రికార్డింగ్ క్లాసెస్లో ఇప్పుడు నేను ఈరోజు చెప్పే టాపిక్స్ అన్నీ కూడా క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్, ఒక్కొక్క టాపిక్ పైన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ నేను ఇక్కడ టోటల్గా 16 క్లాసెస్ డిజైన్ చేశాను. సో ఒకసారి వాటన్నిటి మీద ఈరోజు ఓవర్వ్యూ అయితే ఇస్తున్నానమ్మా. ఎందుకంటే మనకి టైం అనేది 16 days మనం ఇక్కడ స్పెండ్ చేయలేం కదా. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద QA క్లాసెస్. మనం మండే నుంచి QA ఇంట్రడక్షన్ క్లాసెస్ అనేవి తీసుకోవాలి. సో టుడే ఈస్ ద లాస్ట్ డే ఫర్ అవర్ కోర్ జావా ఇంట్రడక్షన్ పైన ఈరోజు లాస్ట్ డే అమ్మా. బట్ అన్ని టాపిక్స్ నేను రికార్డింగ్స్లో ఇచ్చానమ్మా. టోటల్ 16 క్లాసెస్. ఇవన్నీ కూడా ఇంట్లో చెక్ చేయండి. మీరు ఈ క్లాసెస్ చెక్ చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ 16 క్లాసెస్లో మీకు ఏ క్లాస్లో డౌట్ వచ్చినా కూడా, మీరు ఏ క్లాస్లో ఏ టాపిక్ మీరు ప్రాక్టీస్ చేయలేకపోయినా, టాపిక్ మీకు అర్థం కాలేకపోయినా, సో మీరు మన 1040 క్లాస్లోకి రండి. పర్టికులర్ టాపిక్ అర్థం కాలేదని చెప్పండి. సో ఐ విల్ రిపీట్ ఇట్. నేను మీకోసం 1040 క్లాస్లో రిపీట్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా నేను 1040 క్లాస్లో నేనే మీ సిస్టంలోకి వచ్చి మీకు ఎలాంటి ఎర్రర్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాను. కాకపోతే మీరు స్క్రీన్ షేర్ చేస్తేనే నేను మీ ఎర్రర్ని క్లియర్ చేయగలుగుతాను. ఓకే, రైట్. అయితే ఈరోజు జస్ట్ అన్నింటిపైన ఓవర్వ్యూ ఇస్తున్నామమ్మా. లైట్ అంటే మన క్లాసెస్లో, రికార్డింగ్ క్లాసెస్లో ఏముంది, కంటెంట్ ఏముంది అనేది ఈరోజు లిటిల్ బిట్ ఓవర్వ్యూ అనేది ఇస్తున్నాను. ఓకే, టేక్ ద హెడింగ్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అని చెప్పి ఒక చిన్న హెడింగ్ తీసుకొని ఇక్కడ మనకు కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కవర్ అవుతాయమ్మా. ఏంటా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే మెయిన్గా ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఆర్ వాట్ ఈస్ ఎ కాంక్రీట్ మెథడ్, వాట్ ఈస్ ఎ అబ్స్ట్రాక్ట్ మెథడ్. కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి? సో ఏం లేదమ్మా, కాంక్రీట్ మెథడ్ అంటే మెథడ్ విత్ బాడీ. మెథడ్ విత్ బాడీ. మనం లాస్ట్ 1 week నుంచి ప్రతిరోజు మెథడ్స్ రాయడం అలవాటు అయింది కదమ్మా. సో మనం హలో ప్రోగ్రామ్ దగ్గర నుంచి ప్రతిరోజు చేస్తున్నాం. హలో ప్రోగ్రామ్ మీ అందరికీ బాగా తెలిసిన ప్రోగ్రామ్. మనం బిగినింగ్ నుంచి ప్రతిరోజు చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఇందులో మనం M1, M2, M3 ఇలా మెథడ్స్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాం. మెథడ్ విత్ బాడీ. M1కి బాడీ రాసామా లేదా చూడమ్మా. బాడీ అంటే ఏంటి? ఈ ఓపెనింగ్ బ్రాకెట్ నుంచి ఈ క్లోజింగ్ బ్రాకెట్ వరకు ఉండేదాన్ని ఏమంటున్నామా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెథడ్ బాడీ అంటున్నాం. సో మెథడ్ విత్ బాడీని ఏమని పిలుస్తారమ్మా? కాంక్రీట్ మెథడ్ అని పిలుస్తారు. మెథడ్ విత్ బాడీ అంటే ఏంటమ్మా? కాంక్రీట్ మెథడ్. అదే మెథడ్ వితౌట్ బాడీ. వితౌట్ బాడీ అంటే అర్థం ఏంటమ్మా? ఓన్లీ మెథడ్ నేమ్ మాత్రమే ఈరోజు రాస్తారు. ఓన్లీ మెథడ్ నేమ్ మాత్రమే ఈరోజు రాస్తారు. మెథడ్ బాడీ తర్వాత ఎప్పుడో మీరు డిఫైన్ చేసుకుంటారు. మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు మీరు మెథడ్ బాడీ రాసుకుంటారు. అంటే ఈరోజు మెథడ్ నేమ్ రాసి వదిలేస్తున్నారు, మెథడ్ బాడీ రాయట్లేదు. దాన్ని ఏమంటామా? అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం. అంటే ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, వాట్ ఈజ్ ఎ కాంక్రీట్ మెథడ్ అండ్ వాట్ ఈజ్ ఎ అబ్స్ట్రాక్ట్ మెథడ్? సో సింపుల్ ఆన్సర్ ఏంటమ్మా? కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటి? మెథడ్ విత్ బాడీ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కాంక్రీట్ మెథడ్. మెథడ్ వితౌట్ బాడీ. మెథడ్ వితౌట్ బాడీ అంటే చూడమ్మా, ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను 1 year FD అని చెప్పి ఒక మెథడ్ తీసుకున్నాను, లేదా 2 year FD అని చెప్పి ఒక మెథడ్. యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ నేమ్స్, యువర్ విష్. సో ఇలా 1 year FD అని, ఇది బ్యాంకింగ్ రిలేటెడ్ ఒక క్లాస్ క్రియేట్ చేశానమ్మా. అందుకు నేను FDs, ఫిక్స్డ్ డిపాజిట్స్ అనే ఉద్దేశంతో 1 year FD, 2 year FD అని చెప్పి ఒక 2 మెథడ్స్ని క్రియేట్ చేశాను. యూజర్ డిఫైన్డ్ మెథడ్స్, మీ ఇష్టం, మీరు ఏమైనా పేర్లు పెట్టుకోవచ్చు. బట్ ఈ మెథడ్స్కి బాడీ ఏమైనా రాసానా చూడమ్మా? వితౌట్ బాడీ, బాడీ ఏం రాయలేదు. సో బాడీ లేకుండా ఇలా మీరు మెథడ్ నేమ్స్ని రాస్తే అలాంటి మెథడ్స్ని ఏమంటామా? దోస్ మెథడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ అబ్స్ట్రాక్ట్ మెథడ్.
అబ్స్ట్రాక్ట్ మెథడ్ వితౌట్ బాడీ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. బట్ మీరు ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఎక్కడ రాయగలుగుతారమ్మా? యూ కెన్ రైట్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్ విత్ ఇన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్. విత్ ఇన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏం లేదమ్మా, మీరు ప్రీవియస్గా క్లాస్ అని చెప్పి క్లాస్ రాయడం మీకు అలవాటు అయిందమ్మా. సో క్లాస్ డెమో 1 అని, క్లాస్ డెమో 2 అని, క్లాస్ డెమో 3 అని రాసేవారు. సో మీరు క్లాస్ రాసేటప్పుడు బిఫోర్ దట్ ఇఫ్ యూ రైట్ అబ్స్ట్రాక్ట్, దట్ క్లాస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ అబ్స్ట్రాక్ట్ క్లాస్. మీ క్లాస్ ముందర జస్ట్ మీరు అబ్స్ట్రాక్ట్ అని యాడ్ చేస్తే దాన్ని ఏమంటామా? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. విత్ ఇన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూ కెన్ మెయింటైన్ బోత్ కాంక్రీట్ మెథడ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోపల ఏం మెయింటైన్ చేయగలుగుతారమ్మా? కాంక్రీట్ మెథడ్స్ని మెయింటైన్ చేయగలుగుతారు, యాజ్ వెల్ యాజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని కూడా మెయింటైన్ చేయగలరు. అంటే మెథడ్ విత్ బాడీ ఉన్నాయమ్మా, యాజ్ వెల్ యాజ్ మెథడ్ వితౌట్ బాడీ కూడా ఉన్నాయమ్మా. బట్ వేర్ యూ కెన్ డిఫైన్ దీస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మీరు ఎక్కడ డిఫైన్ చేయగలుగుతారమ్మా? సో యూ కెన్ డిఫైన్ దిస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ within the child classes. ఎక్కడమ్మా మనం వీటిని డిఫైన్ చేస్తాం? చైల్డ్ క్లాస్లో మాత్రమే మీరు వీటిని డిఫైన్ చేయగలుగుతారు. అంటే మళ్ళీ మీరు ఇప్పుడు ఏ కాన్సెప్ట్లోకి వెళ్ళాలమ్మా? మన ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లోకి వెళ్తారమ్మా. సో చూడండి, ఎగ్జాంపుల్గా క్లాస్ ఐసిఐసిఐ అని తీసుకున్నాను. ఐసిఐసిఐ ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది చూడమ్మా? ద ఐసిఐసిఐ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్, అంటే ఎక్స్టెండ్స్ ఫ్రమ్ బ్యాంక్. ఐసిఐసిఐ అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుందమ్మా? బ్యాంక్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది. అంటే బ్యాంక్ అనేది పేరెంట్ అయితే ఈ ఐసిఐసిఐ అనేది ఏమవుతుందమ్మా? చైల్డ్ క్లాస్ అవుతుంది. ఇన్ దట్ చైల్డ్ క్లాస్ యూ కెన్ డిఫైన్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. మీరు ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఈ చైల్డ్ క్లాస్లో డిఫైన్ చేయొచ్చు. చూడమ్మా, ఐసిఐసిఐలో మనం ఏం డిఫైన్ చేస్తున్నాం? పైన ఉన్నటువంటి 1 year FDని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం, అండ్ పైన ఉన్నటువంటి 2 year FDని కూడా ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నాం. అంటే మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఎక్కడ డిఫైన్ చేయగలుగుతారమ్మా? యూ కెన్ డిఫైన్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇన్ ఆల్ చైల్డ్ క్లాసెస్. ఇక్కడ ఆల్ చైల్డ్ క్లాసెస్ అని ఎందుకు అంటున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ అనేది ఒక చైల్డ్ క్లాస్, అదేవిధంగా హెచ్డిఎఫ్సి అనేది ఒక చైల్డ్ క్లాస్ తీసుకున్నాం. క్లాస్ హెచ్డిఎఫ్సి ఇది కూడా మనకి ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుందమ్మా? బ్యాంక్ నుంచే ఇన్హెరిట్ అవుతుంది. అంటే బ్యాంక్ అనేది పేరెంట్ అయితే ఐసిఐసిఐ అనేది ఒక చైల్డ్ క్లాస్, హెచ్డిఎఫ్సి అనేది ఒక చైల్డ్ క్లాస్. సో ఐసిఐసిఐలో మనం 1 year FDని డిఫైన్ చేస్తున్నాం, 2 year FDని డిఫైన్ చేస్తున్నాం. హెచ్డిఎఫ్సిలో కూడా యూ నీడ్ టు డిఫైన్ ద 1 year FD అండ్ యూ నీడ్ టు డిఫైన్ ద 2 year FD. అంటే పైన మనం రాసినటువంటి ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మీరు ఎక్కడ డిఫైన్ చేయగలుగుతారు? యూ కెన్ డిఫైన్ ఇట్ ఇన్ ఆల్ ద చైల్డ్ క్లాసెస్. అంటే ఐసిఐసిఐ అనే చైల్డ్ క్లాస్లోనే మనం డిఫైన్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ హెచ్డిఎఫ్సి అనే చైల్డ్ క్లాస్లో కూడా మనం డిఫైన్ చేస్తాము. సో మీరు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఐసిఐసిఐకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఆ ఎక్స్ అనే ఆబ్జెక్ట్తో మీరు కాల్ చేసేటప్పుడు ఐసిఐసిఐలో ఉండేటటువంటి మెథడ్స్ మాత్రమే మీకు కాల్ అవుతాయి. సో అదే మీరు హెచ్డిఎఫ్సికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి, ఆ ఆబ్జెక్ట్తో మీరు ఈ మెథడ్స్ని కాల్ చేస్తే హెచ్డిఎఫ్సిలో ఉండేటటువంటి మెథడ్స్ మాత్రమే మనకి కాల్ అవుతూ ఉంటాయి. లాస్ట్లో ఒక చిన్న విషయం ఏంటంటే, వీ కెనాట్ క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అది కూడా మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అమ్మా, కెన్ యూ క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? నో, వీ కెనాట్ క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయలేము. ఓకే, సో జస్ట్ ఇట్ ఈస్ అ రఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అబ్స్ట్రాక్షన్. మీకు దీనికోసం ఇన్డెప్త్ క్లాస్ అంతా కూడా మనకి మన రికార్డింగ్స్లో ఉంటుందమ్మా. అబ్స్ట్రాక్షన్ అని చెప్పి చూడండి, మేబీ బాటంలో ఎక్కడ ఉంటుంది, ఇక్కడ చూడండి, అబ్స్ట్రాక్షన్ అండ్ ఇంటర్ఫేసెస్. మీకు క్లాస్ నెంబర్ 11లో దీనికోసం క్లియర్గా ఇచ్చాను, విత్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దీని తర్వాత సిమిలర్గా ఉండే టాపిక్ మనకి ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్కి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటన్నా? ఇంటర్ఫేస్కి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మీరు ఏం మెయింటైన్ చేయగలుగుతారమ్మా? వాట్ యూ కెన్ మెయింటైన్ విత్ ఇన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ you can maintain both concrete methods and abstract methods. చాలా జాగ్రత్తగా వినండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మీరు ఏం మెయింటైన్ చేయగలుగుతారు? కాంక్రీట్ మెథడ్స్ని మెయింటైన్ చేయగలుగుతారు, అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని కూడా మెయింటైన్ చేయగలుగుతారు, రెండింటిని మెయింటైన్ చేయగలుగుతారు.
అదే ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అని తీసుకున్నారనుకోండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్కి బదులుగా జస్ట్ మీరు ఇంటర్ఫేస్ బ్యాంక్ అని రాశారనుకోండి, ఇంటర్ఫేస్ లోపల మీరు ఏం మెయింటైన్ చేయగలుగుతారు అంటే విత్ ఇన్ ద ఇంటర్ఫేస్ యూ క్యాన్ మెయింటైన్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇంటర్ఫేస్లో మీరు ఏం మెయింటైన్ చేయగలుగుతారమ్మా? ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. యూ కెనాట్ మెయింటైన్ ద కాంక్రీట్ మెథడ్స్. యూ కెనాట్ మెయింటైన్ ద కాంక్రీట్ మెథడ్స్ విత్ ఇన్ ద ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్లో మీరు కాంక్రీట్ మెథడ్స్ని రాయలేరు, ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మాత్రమే రాయగలుగుతారమ్మా. ఐ విల్ షో ద ఎగ్జాంపుల్. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇంటర్ఫేస్కి. సో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సి యూ కెన్ రైట్ ఎనీ ఇంటర్ఫేస్ నేమ్ ఏదైనా రాయొచ్చమ్మా. ద నేమింగ్ కన్వెన్షన్ ఈజ్ సేమ్ లైక్ ద క్లాస్ నేమింగ్ కన్వెన్షన్. క్లాస్కి ఏదైతే నేమింగ్ కన్వెన్షన్ ఉంటుందో అంటే బిగినింగ్ విత్ అప్పర్ కేస్ అండ్ ఎవరీ ఇంటర్నల్ వర్డ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్, క్లాస్ తలక నేమింగ్ కన్వెన్షన్, ఇంటర్ఫేస్ తలక నేమింగ్ కన్వెన్షన్ సేమ్ అమ్మ. ఇంటర్ఫేస్ లోపల మీరు ఏం మెయింటైన్ చేయగలుగుతారు? విత్ ఇన్ ద ఇంటర్ఫేస్ యూ కెన్ మెయింటైన్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. యూ కెనాట్ మెయింటైన్ ద కాంక్రీట్ మెథడ్స్. ఇంటర్ఫేస్ లోపల మీరు కాంక్రీట్ మెథడ్స్ని రాయలేరు. తెలుసు కదమ్మా? అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే మెథడ్ వితౌట్ బాడీ లేనటువంటి మెథడ్ని మాత్రమే ఇక్కడ రాయగలుగుతారు. నేను ఒక 2 ఇంటర్ఫేసెస్ తీసుకున్నానమ్మా. XYZ అనేది ఒక ఇంటర్ఫేస్, ఇంకో ఇంటర్ఫేస్ ఏంటమ్మా PQR అని ఒక ఇంటర్ఫేస్. 2 ఇంటర్ఫేసులు తీసుకున్నాను. ఒక ఇంటర్ఫేస్లో M1 అనే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకున్నాను. సెకండ్ ఇంటర్ఫేస్లో ఏం తీసుకున్నానమ్మా? M2 అని చెప్పి ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకున్నాను. బట్ వేర్ ఐ కెన్ డిఫైన్ ఇట్, మనం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఎక్కడ డిఫైన్ చేయగలుగుతాం? వేర్ ఐ కెన్ డిఫైన్ దీస్ మెథడ్స్. సో ఈ మెథడ్స్ని డిఫైన్ చేయాలి, ఈ మెథడ్స్కి బాడీ రాయాలి అనుకున్నట్టయితే గో ఫర్ ఎ క్లాస్. మీకు నచ్చిన క్లాస్లోకి వెళ్ళండమ్మా. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాను చూడండి. మై క్లాస్ నేమ్ ఈస్ ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, యువర్ విష్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ ఒకటి తీసుకోండి. కాకపోతే ఇక్కడ ఎక్స్టెంట్స్ అనే కీవర్డ్కి బదులుగా మనం ఏ కీవర్డ్ వాడుతున్నాం చూడమ్మా? ఇంప్లిమెంట్స్. అంటే ఎక్స్టెంట్స్ అంటే మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కాకుండా మనకి ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్ కదమ్మా. ఎక్స్టెంట్స్ అనే కీవర్డ్కి బదులుగా ఇక్కడ మీరు ఏం వాడతారు? ఇంప్లిమెంట్స్. వన్ మోర్ థింగ్, యూ కెన్ ఇంప్లిమెంట్ ద మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ విత్ ఇన్ ఎ సింగిల్ క్లాస్. అంటే అర్థం ఏంటమ్మా? ఒక సింగిల్ క్లాస్లో మీరు మల్టిపుల్ ఇంటర్ఫేసెస్, ఎన్ని ఇంటర్ఫేసెస్నైనా ఏం చేయగలుగుతారమ్మా? ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. యూ కెన్ ఇంప్లిమెంట్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ విత్ ఇన్ ఎ సింగిల్ క్లాస్. ఒక క్లాస్లో మీరు ఎన్ని ఇంటర్ఫేసెస్నైనా కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఆఫ్టర్ దట్ ఇంప్లిమెంటేషన్, ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇన్ దట్ పర్టికులర్ క్లాస్ you can define all your abstract methods. అంటే ఇప్పుడు పైన XYZలో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ని అండ్ PQRలో ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మీరు ఎక్కడ డిఫైన్ చేయగలుగుతారమ్మా? యూ కెన్ డిఫైన్ ఇన్ దట్ పర్టికులర్ క్లాస్. ఏ క్లాస్లో అయితే మీరు ఇంప్లిమెంట్ చేశారో ఆ క్లాస్లో మీరు పైన ఉన్న M1ని డిఫైన్ చేయొచ్చు, పైన ఉన్నటువంటి M2ని కూడా మీరు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు అమ్మా. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, యూ క్యాన్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేస్. మీరు ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలుగుతారు. యూ క్యాన్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేస్. మీరు ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలుగుతారు. అంటే మనం ఇక్కడ XYZ అనే ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి M1ని కాల్ చేయొచ్చమ్మా. అదేవిధంగా PQR అనే ఇంటర్ఫేస్కి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి M2ని కాల్ చేయగలుగుతారు. అదే మీరు ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకున్నాము. ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ లోపల ఉన్నటువంటి మీరు M1ని కాల్ చేయగలుగుతారు, యాజ్ వెల్ యాజ్ M2ని కూడా కాల్ చేయగలుగుతారు. అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మన మెయిన్ మెథడ్లో మీరు క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారనుకున్నాము. OBJ1 ఆబ్జెక్ట్ 1 అని చెప్పి మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాం. సో దాంతో మీరు M1 M2 రెండింటినీ కాల్ చేయగలుగుతారు. అదే మీరు ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకున్నాము. ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే ఆ ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి మెథడ్స్ని మాత్రమే కాల్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు చూడమ్మా, XYZ అనే ఇంటర్ఫేస్లో మీకు ఏ మెథడ్ ఉందమ్మా? XYZ అనే ఇంటర్ఫేస్లో మీకు M1 ఉంది, యూ కెన్ కాల్ M1. అదేవిధంగా PQR అనే ఇంటర్ఫేస్కి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారనుకోండి. సో దాంతో మీరు ఏం కాల్ చేయగలుగుతారమ్మా? ఓన్లీ M2. చూడండి ఇక్కడ చూపిస్తున్నా. XYZకి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారనుకోండి.
సో లెఫ్ట్ సైడ్ XYZ అనే ఇంటర్ఫేస్ ఉంటుందమ్మా. లెఫ్ట్ సైడ్ మీకు ఇంటర్ఫేస్ నేమ్ ఉంటుంది. రైట్ సైడ్ ఏముంటుందంటే క్లాస్ నేమ్ ఉంటుంది. రైట్ సైడ్ ఏముంటుందమ్మా, క్లాస్ నేమ్. ఏ క్లాస్ నేమ్ ఉంటుందమ్మా, ఆ ఇంటర్ఫేస్ అనేది మీరు ఏ క్లాస్లో అయితే ఇంప్లిమెంట్ చేశారో ఆ ఇంటర్ఫేస్ని మీరు ఏ క్లాస్లో ఇంప్లిమెంట్ చేశారో ఆ క్లాస్ నేమ్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇంటర్ఫేస్ నేమ్ ఉంటుంది, రైట్ సైడ్ మీకు క్లాస్ నేమ్ ఉంటుంది. ఏ క్లాస్లో మనం ఇంప్లిమెంట్ చేసాం చూడమా, పైన క్లాస్ నేమ్ తీసుకున్నాం. సమేదో ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ తీసుకొని అందులో మనం ఇంప్లిమెంట్ చేసాం కదమ్మా, మన XYZని PQRని రెండింటిని ఇంప్లిమెంట్ చేసాం. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, అందుకే క్లారిటీ ఇచ్చాను. ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా చేయకూడదా, ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే ఎలా క్రియేట్ చేస్తాం. సో ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చమ్మా. క్రియేట్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు ఇంటర్ఫేస్ నేమ్ ఉంటుంది, రైట్ సైడ్ మీకు క్లాస్ నేమ్ ఉంటుంది. ఏ క్లాస్ నేమ్ రాయాల్సి ఉంటుందమ్మా, ఏ క్లాస్లో అయితే మీరు ఆ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేశారో ఆ పర్టికులర్ క్లాస్ నేమ్ మీకు రైట్ సైడ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు OBJ2 అనేది ఆబ్జెక్ట్ 2 ఉంది కదమ్మా, ఆబ్జెక్ట్ 2తో మీరు M1 కాల్ చేస్తారు, ఆబ్జెక్ట్ 3తో మీరు ఏం కాల్ చేస్తున్నారని M2ని కాల్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి క్లియర్గా మన రికార్డింగ్ క్లాసెస్లో నేను ఇచ్చానమ్మా, విత్ ఎగ్జాంపుల్స్ ఎగ్జిక్యూట్ చేసి అన్నీ కూడా ఇచ్చాను. ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకున్నట్టయితే డైరెక్ట్గా 10:40 క్లాస్లోకి రండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాతో మాట్లాడండి. అన్మ్యూట్ చేసి 10:40 క్లాస్లో మీరు నాతో మాట్లాడితే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. ఎనీ డౌట్, నో ప్రాబ్లం. ఓకే, నాట్ ఓన్లీ కోర్ జావా, మీకు SQL సర్వర్లో మనం చెప్పుకున్న క్లాసెస్లో ఏమైనా డౌట్ ఉన్నా, మనం చెప్పుకున్నటువంటి టెస్టింగ్ క్లాసెస్లో ఏం డౌట్ ఉన్నా, మన 16 కోర్ జావా క్లాసెస్లో మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. కాకపోతే 10:40 క్లాస్లోకి రండి. నేను ఖాళీగా ఉంటానమ్మా, ఎంత టైం కావలిస్తే అంత టైం కూర్చొని హ్యాపీగా మీ డౌట్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో వన్ మోర్ థింగ్, మనకి ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఉందమ్మా. అదేంటి అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్సెప్షన్? ఎక్సెప్షన్ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్సెప్షన్ మీన్స్ ఎర్రర్. అంటే మన భాషలో చెప్పాలి అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎర్రర్ హ్యాండ్లింగ్. సే చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తామా. ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకోండి, టేక్ ఎనీ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రాంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెమీకాలన్ పెట్టడం మర్చిపోయాం అనుకోండి అమ్మా. ప్రోగ్రాంలో ఏదైనా ఒక స్టేట్మెంట్కి సెమీకాలన్ పెట్టడం మర్చిపోయాం. సో సెమీకాలన్ పెట్టడం మర్చిపోతే ఇమ్మీడియట్లీ ఇట్ విల్ రైజ్ ఎ ఎర్రర్. మనం ఏం ప్రోగ్రామ్ని రన్ చేయలేదమ్మా, రన్ చేయడానికి ముందుగుండానే మీకు ఎర్రర్ కనిపిస్తుంది. బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ యూ కెన్ సీ ద ఎర్రర్. సో ఎగ్జిక్యూషన్కి ముందుగుండానే మీకు ఎర్రర్ కనిపిస్తుంది. సో ఇలాంటి ఎర్రర్స్ని మనం ఏమంటామంటే ఇట్స్ అ సింటాక్స్ ఎర్రర్ అండ్ ఇట్ విల్ డిస్ప్లే బిఫోర్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్కి ముందుగుండానే మనకి కనిపిస్తుంది. ఓకే, ఇట్ ఈస్ గుడ్. ఎగ్జిక్యూషన్ ముందుగుండానే కనిపిస్తే ఇది మంచిదే. బట్ కొన్ని ఎర్రర్స్ ఉంటాయమ్మా, అది మీకు బిఫోర్ ఎగ్జిక్యూషన్ కనిపించదు, ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ టైంలో మాత్రమే కొన్ని ఎర్రర్స్ కనిపిస్తాయి. సో అవేంటనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే ఒక అరే తీసుకున్నాం. ఏ అనేది ఒక అరే. ఆల్రెడీ యు ఆర్ ఫెమిలియర్ విత్ అరేస్. మనం ప్రీవియస్గా అరేస్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాము. సో ఇక్కడ ఏలో ఎన్ని వాల్యూస్ ఇచ్చాను చూడమ్మా, 10, 20, 30, 40, 50 ఇలా నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చాను. సో మీకు ఇవి ఏ ఇండెక్స్లో స్టోర్ అవుతుందమ్మా, ఇప్పుడు కూడా ఫస్ట్ వన్ విల్ గో టు ద 0 ఇండెక్స్. అంతే కదమ్మా, 10 అనేది 0 ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఇది ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4. అంటే 0 ఇండెక్స్ నుంచి ఇండెక్స్ నెంబర్ 4 వరకు మనకు వాల్యూస్ అన్ని లైన్గా స్టోర్ అవుతాయమ్మా. బట్ నేను ప్రింట్ చేస్తున్నానమ్మా, system.out.println. ఏం ప్రింట్ చేస్తున్నాను చూడండి. వాట్ ఐమ్ ప్రింటింగ్ హియర్, ఏ ఆఫ్ 6. ఈజ్ దర్ ఎనీ వాల్యూ అట్ 6th ఇండెక్స్? మా ఇండెక్స్ నెంబర్ 6లో మనకి ఏమైనా వాల్యూ ఉందా అమ్మా? నో, నథింగ్. మనకి వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయమ్మా? 0 ఇండెక్స్ నుంచి ఇండెక్స్ 4 వరకు ఉంది. దెర్ ఈజ్ నో ఇండెక్స్ లైక్ 6. అసలు ఇండెక్స్ 6 అనేది మనకి ఎక్కడ కూడా లేదమ్మా ఇందులో. బట్ నేను ఇండెక్స్ 6ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఈజ్ ఇట్ షోయింగ్ ఎనీ ఎర్రర్? ప్రజెంట్ మనకి ఇది ఏమైనా ఎర్రర్ చూపిస్తుందమ్మా? నో, ఎలాంటి ఎర్రర్ చూపించట్లేదు. అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ ఇట్ విల్ చెక్ ఈజ్ దర్ ఎనీ 6th వాల్యూ. సో ఇండెక్స్ నెంబర్ 6లో ఏమైనా వాల్యూ ఉందా లేదా అనే విషయాన్ని అది ఎప్పుడు చెక్ చేస్తుందమ్మా? మనం రన్ చేసేటప్పుడు మాత్రమే చెక్ చేస్తుంది. దానికి ఇండెక్స్ నెంబర్ 6లో ఏం కనిపించదు. దానికి ఏం కనిపించకపోతే మనకి రన్ టైంలో ఒక ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. సో అలా రన్ టైంలో రైజ్ అయ్యే ఎర్రర్స్ని ఏమని పిలుస్తారమ్మా? దోస్ ఎర్రర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ రన్ టైమ్ ఎర్రర్స్ లేదా లాజికల్ ఎర్రర్స్ అని పిలుస్తూ ఉంటారు. సో
సో ఇలాంటి రన్ టైమ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం కోసం మన దగ్గర ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్ అనే కాన్సెప్ట్ ఉందమ్మా. మన ప్రోగ్రాంలో ఎక్కడైతే ఇలా రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉందో అలాంటి పార్ట్ని మనం ఎందులో పెట్టుకోవాలమ్మా, యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ ద ట్రై బ్లాక్, TRY ట్రై బ్లాక్. సో ట్రై బ్లాక్లో మీకు ఏమైనా ఎర్రర్ ఐడెంటిఫై అయితే ఎర్రర్ అనేది ఎక్కడ క్యాచ్ అవుతుందమ్మా, ద ఎర్రర్ విల్ బి క్యాచ్డ్ ఇన్ టు ద క్యాచ్ బ్లాక్. దాన్ని మనం ఎక్సెప్షన్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్లో మనం దాన్ని స్టోర్ చేయొచ్చు. సో ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడమ్మా. మనకి జావాలో కొన్ని ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజెస్ ఉంటాయి. ఆ ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ మనకి ఇక్కడ ఎలా ప్రింట్ అయిందో చూడండి. సో అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అంటే మనం ఇచ్చినటువంటి 6 అనేది ఏంటమ్మా, ఇట్ ఈస్ ద అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. ఇది అనేది ఇండెక్స్ నుంచి అవుట్ ఆఫ్ బౌండ్స్ బయట ఉంది అని చెప్తుందమ్మా. ఓకే, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడమ్మా. ఇక్కడ ఏని అరేగా కాకుండా ఏని నార్మల్ ఇంటీజర్గా తీసుకున్నాను. ఏ ఈజ్ ఏ ఇంటీజర్, నార్మల్ ఇంటీజర్ వేరియబుల్. సో ఇక్కడ 5 డివైడెడ్ బై 0, 5 డివైడెడ్ బై 0. బట్ మనం మ్యాథమెటిక్స్లో ఏం నేర్చుకుంటామా, ఏదైనా నెంబర్ని డివైడెడ్ బై 0 చేయొచ్చా అంటే నో, ఏ నెంబర్ని కూడా మనం డివైడెడ్ బై 0 చేయకూడదు. చేస్తే మనకి ఒక ఇన్ఫినిట్ అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఒక ఎర్రర్ రైజ్ అవుతుంది. ఆ ఎర్రర్ని ఏమని పిలుస్తారో ఒకసారి చూడండి. దిస్ ఎర్రర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అర్థమెటిక్ ఎక్సెప్షన్, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటారు. ఓకే, సో అదేవిధంగా ఇంకో టైప్ ఆఫ్ ఎర్రర్ ఇక్కడ ఉంది చూడమ్మా. ఏని ఒక స్ట్రింగ్గా తీసుకున్నాను, ఏని ఒక స్ట్రింగ్గా తీసుకున్నాను, అందులో నల్ వాల్యూ పంపిస్తున్నాను, ఐఎమ్ సెండింగ్ సమ్ నల్. సో ఇప్పుడు ఆ నల్ పైన ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ లైక్ ఏ డాట్ లెంత్, యాక్చువల్గా ఏలో మనం ఏం స్టోర్ చేసామా, నల్ వాల్యూ. నల్ అంటే అర్థం ఏంటమ్మా, నథింగ్, ఏం లేదు అని అర్థం. బట్ అందులో మనం లెంత్ని క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తే మనకు ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటో చూడండి ఇక్కడ, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్. అయితే ఇవన్నీ కూడా నేను విత్ ఎగ్జాంపుల్స్ క్లియర్గా, ప్రతి ఒక్కదానికి నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చానమ్మా. సో మనకి ఎన్ని రకాల ఎక్సెప్షన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్, అర్థమెటిక్ ఎక్సెప్షన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. సో ఈ ఎక్సెప్షన్స్ అన్నీ కూడా మీకు రన్ టైమ్ ఎక్సెప్షన్స్లోకి వస్తాయమ్మా. ఆల్ దీస్ ఎక్సెప్షన్స్ ఆర్ కమింగ్ అండర్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్. వీటిని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. అదేవిధంగా మనకి చెక్డ్ ఎక్సెప్షన్స్ అని ఉంటాయమ్మా. చెక్డ్ ఎక్సెప్షన్స్ అన్న కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ అన్న ఒకటే. సో దానికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో ఇవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్ నేను మన రికార్డింగ్ క్లాసెస్లో క్లియర్గా ఇచ్చానమ్మా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోసం. ఒకసారి చదవండి. సో చూడండి ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్కి ఎగ్జాంపుల్ ఇచ్చాను, నల్ పాయింటర్ ఎక్సెప్షన్కి ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఫైనల్లీ బ్లాక్ అంటే ఏంటి అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, దీన్నే కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ అంటాం. సో ఇక ఈ ఎక్సెప్షన్స్ అన్నింటి కోసం అండ్ టైప్ కాస్టింగ్ అంటే జావాలో ఒక డేటా టైప్లో ఉన్న వాల్యూని మీరు వేరొక డేటా టైప్లోకి చేంజ్ చేయొచ్చు, దాన్ని ఏమంటాము, టైప్ కాస్టింగ్ అంటాం. సో బ్రేక్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటి, అండ్ హౌ టు రీడ్ ద వాల్యూస్ ఫ్రమ్ యువర్ కన్సోల్. కన్సోల్లో ఓన్లీ అవుట్పుట్ ప్రింట్ చేయడం కాదమ్మా, కన్సోల్ నుంచి మీరు ప్రోగ్రాంలోకి ఏం తీసుకోవచ్చు, ఇన్పుట్ను కూడా తీసుకోవచ్చు. యూ కెన్ రీడ్ ద డేటా ఫ్రమ్ యువర్ కన్సోల్. కన్సోల్ నుంచి ఇంటిజర్స్ని ఎలా రీడ్ చేయాలి, కన్సోల్ నుంచి స్ట్రింగ్స్ని ఎలా రీడ్ చేయాలి. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, ఈరోజు నేను మీకు మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పాను చూడమ్మా. మెథడ్ ఓవర్లోడింగ్ లాంటిదే మనకి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని ఉంటుంది. సో స్టాటిక్ మెథడ్స్, స్టాటిక్ వేరియబుల్స్ మనం బిగినింగ్లో చెప్పుకున్నాం, అదేవిధంగా స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మనకి రికార్డింగ్ క్లాసెస్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎక్కడైనా ప్రాబ్లం అనిపిస్తే మన 10:40 క్లాస్లోకి వచ్చి మీ ప్రాబ్లం నాకు చూపించండి, నేను రెక్టిఫై చేస్తాను. సో రేపు ఎల్లుండి క్లాస్ ఉండదమ్మా, సాటర్డే సండే. అగైన్ యువర్ క్లాస్ విల్ బి ఆన్ మండే. సో మండే నేను QA టెస్టింగ్ టూల్స్ పైన ఇంట్రో క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. మీరు మాత్రం ఈ జావాలో 16 క్లాసెస్ కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు టైం లేకపోతే మీకు టైం ఉన్నప్పుడు